బాగా ప్రేమించే వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు అస్సలు మన ఆనందానికి అవధులు ఉండవు. అంత ఉల్లాసం, అంత సంతోషం. ఇప్పుడు పరదైసు మహిమ ఎట్లా ఉంటుందంటే, అక్కడికి ఆల్రెడీ చేరిన పరిశుద్ధులు ఇక్కడ నుండి పరిశుద్ధులు ఇంకా చేరుతూ ఉంటారు కదా. ఇక్కడ నుంచి ఆడికి చేరిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళని చూసి ఆనందపడుతుంటారు. అక్కడ ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళని చూసి నువ్వు కూడా వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, అమ్మో నువ్వు రావనుకున్నా అసలు నేను. చూడు అసలు ఎంత బాగుంది, దా చాలా ఉన్నాయి చూడటానికి, రా రా నువ్వు రా చూపిస్తా రా. అసలు చూడు, మనకిష్టమైన వాళ్ళ మహిమలోనికి చేరినప్పుడు, ఆ పరదేశ మహిమకు చేరినప్పుడు ఎంత సంతోషం. ఆ సన్నివేశాన్ని ఒకరు ఊహించండి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెంత సంతోషం కలిగిద్దో, ఇక్కడ నుండి పరిశుద్ధులు అక్కడికి ఎత్తబడినప్పుడు వాళ్ళకి అంతే సంతోషం కలిగిద్ది. అందుకే పరదైసు మహిమ నిత్యానందం. అక్కడ ఉన్నంత వరకు ఆ మహిమలో సంతోషం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ చోటు కూడా రమ్యమైన చోటు, ఆత్మల విశ్రమ స్థానం. దాన్ని వనం అన్నాడు, దేవుని తోట, దేవుని వనం. మరి ఆత్మల విశ్రమ స్థానం ఎంత మహిమతో చేశాడో, అది ఏ టైపులో ఉందో పోయి చూసి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. పౌలు చూసి వచ్చాడు కానీ నాకు చెప్పకూడదు అన్నాడు. నేను జస్ట్ ఊహించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా.